1988 గ్రామాల్లో పారిశుధ్య సదుపాయాలు లేకపోవడం చాలా కాలంగా వేధిస్తోన్న సమస్య. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చిన ఆలోచనే సువిధా మరుగుదొడ్ల నిర్మాణం. దీనిలో భాగంగా అనేక చోట్ల మరుగుదొడ్లను కట్టించింది ఫౌండేషన్. వీటిని దాదాపు 50,000 మంది ఉపయోగించుకుంటున్నారు. స్థానికంగా ఉండే ప్రజలకు అనేక సమస్యలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది వరలక్ష్మి ఫౌండేషన్. పరిసరాల పరిశుభ్రతను పెంపొందించడానికి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యం పరిశుభ్రతకు సంబంధించి ప్రతి నెల నిరవధికంగా చైతన్య కార్యక్రమాలను చేపడుతోంది. అలాగే నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమం. వయోజనుల్లో నిరక్షరాస్యత, భ్రూణ హత్యలు, బాల కార్మికుల వంటి పలు సామాజిక సమస్యలు వారిపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. అందుకే నిరక్షరాస్యత గల ప్రాంతాల్లో వరలక్ష్మి ఫౌండేషన్ కార్యక్రమాలను చేపట్టింది. తొలిసారిగా మంగళూరులో మహిళలతో విద్యా కార్యక్రమాలను ప్రారంభించింది. ఆ తరువాత దీనిని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు వరలక్ష్మి ఫౌండేషన్ స్వయం సహాయ కేంద్రాలు మహిళల ఆర్థిక సాధికారతకే కాదు, వారి సాంఘిక హోదా పెరగడానికి సమర్థవంతంగా తోడ్పడుతున్నాయన్నది జిఎంఆర్ ప్రగాఢ నమ్మకం. తాము కూడా సంపాదించడం వల్ల కుటుంబంలో వారికి గౌరవం లభిస్తుంది. కుటుంబ నిర్ణయాల్లోనూ పాలు పంచుకుంటారు. అలాగే బాధ్యతాయుతమైన సంస్థలో భాగస్వాములు కావడం వల్ల సమాజాభివృద్ధికి తోడ్పడతారు. అందుకే స్వయం సహాయక బృందాలను బలోపేతం చెయ్యాలని ఫౌండేషన్ సంకల్పించింది. ఫౌండేషన్ ప్రస్తుతం 3,000 మందికి పైగా సభ్యులు గల 200కు పైగా స్వయం సహాయక బృందాలతో పనిచేస్తుంది. నిమ్న వర్గాలు, పేద ప్రజలు, నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించే కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో 8 వృత్తి విద్యా కేంద్రాలను స్థాపించింది. ఇవి ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి, హైదరాబాద్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరాఖండ్లలో ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రతి ఏటా వేలాది మంది వృత్తి శిక్షణా రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. ఇందులో నర్సింగ్ కోర్స్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ ఆపరేటింగ్, టెలివిజన్, జూట్తో తయారు చేసే అలంకరణ వస్తువులు, మొబైల్ ఫోన్ రిపేరింగ్, మోటార్ మెకానిక్ తదితర అంశాల్లో శిక్షణ పొందిన 80% మందికి పైగా ఉద్యోగాలు పొందారు. మిగతా వారు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఉపాధి పొందుతున్నారు. ఈ రోజుని వొకేషన్ ట్రైనింగ్లో 4,000 మందికి మేము ఎవ్రీ ఇయర్ మేము ట్రైన్ చేస్తున్నాం. అందులో 80 to 85% తిరిగి వాళ్ళకి జాబ్స్ వచ్చినట్టుగా, వాళ్ళకి సస్టైన్ అయినట్టుగా మేము ఇచ్చేస్తున్నాం. దాన్ని ఏ విధంగా స్కేలప్ చేయాలి, దాన్ని సేమ్ థింగ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్కూల్స్ 5 స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ సపోర్ట్ చేస్తున్నాము. దిస్ ఇస్ ఫర్ CSR యాక్టివిటీస్ అండ్ ఆల్సో బిజినెస్ సైడ్ దానికి మా ఒక ఫ్యూచర్ ప్లాన్స్. జిఎంఆర్ గ్రూప్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ప్రతి ప్రదేశంలో వరలక్ష్మి ఫౌండేషన్ సైతం తన సేవా కార్యక్రమాలను విస్తరించింది. అలా కేవలం హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టుపక్కల గ్రామాలనే తీసుకుంటే ఈ విషయం అవగతమవుతుంది. శంషాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి ఆ గ్రామాల్లోని 1000 మంది యువతకు వోల్టాస్, VLCC, NAC వంటి సంస్థల భాగస్వామ్యంతో ఉచితంగా వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణా కార్యక్రమాలను అందిస్తోంది. సర్వశిక్షా అభియాన్ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకుని సుమారు 1000 మంది చిన్నారులు చదువుకుంటోన్న ఆ స్కూళ్లలో మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో జిఎంఆర్ చిన్మయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. అందులో 20% సీట్లను స్థానికంగా ఉండే నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకే కేటాయించారు. ఈ సేవా కార్యక్రమాల కృషి అంతా కేవలం నాది మాత్రమే కాదు. జిఎంఆర్ సంస్థలో పనిచేస్తున్న మొత్తం 8,000 మంది ఉద్యోగస్తులది అంటారు జిఎంఆర్. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులు సామాజిక సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలన్నది ఆయన ఉద్దేశం. అందుకే వరలక్ష్మి ఫౌండేషన్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో తమ ఉద్యోగస్తులు భాగస్వాములయ్యేలా చూస్తాడు. వాళ్ల సమయాన్ని సమాజ శ్రేయస్సుకు వెచ్చించే అవకాశాన్ని కల్పించి పౌరులుగా తమకున్న సామాజిక బాధ్యతను నిర్వర్తించేలా అవకాశాలను అందిస్తున్నారు. గ్రూప్ చైర్మన్ గా జిఎంఆర్ ప్రతి 3 నెలలకొకసారి నిర్వహించే సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్యక్రమంలో
ప్రతి ఉద్యోగి పాలు పంచుకునే అవకాశాన్ని కలిగిస్తున్నారు. ఒక్క 2011-12లోనే ఉద్యోగస్తులు తమ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని 60,000 మందికి సేవలందించారు. గ్రూప్ చైర్మన్ జిఎంఆర్ స్వయంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రత్యక్షంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. అలా ఎన్జీఓలు, దేవాలయాలు, ఇతర సంస్థలు, పాఠశాలలు, ఆసుపత్రులకు, వృద్ధాశ్రమాలకు కోట్ల రూపాయల విరాళాలను అందిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు జిఎంఆర్ చేస్తున్న సేవా రంగంలో అన్ని విభాగాలను కలుపుకుంటే ప్రయోజనం పొందిన వారి సంఖ్య దాదాపు 6 లక్షల పైనే ఉంటుంది. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ద్వారా చేస్తున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలతో లక్షలాది మంది జీవితాలకు దారి చూపించినందుకు గాను అనేక ప్రశంసలు, అవార్డులు వచ్చాయి. వాటిలో ప్రధానంగా 2008లో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర ప్రాంతంలో నిర్వహిస్తున్న సేవలకు ప్రఖ్యాత ఆర్బిస్ సంస్థ ఆర్బిస్ అవార్డు ఫర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని అందజేసింది. 2009లో విద్య, వైద్య, జీవనోపాధి రంగాల్లో అలుపెరగని కృషి చేస్తున్నందుకు టెరీ కార్పొరేట్ అవార్డు ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పురస్కారాన్ని అందుకుంది. అదే సంవత్సరం హెల్పేజ్ ఇండియా వారి సిల్వర్ ప్లేట్ అవార్డుని సైతం పొందింది. అలాగే 2010లో సామాజిక రంగంలో ఫౌండేషన్ సేవలను కొనియాడుతూ సిఎన్బిసి TV18 ఇండియా బిజినెస్ లీడర్ అవార్డుతో సత్కరించింది. 2011లో ఎంప్లాయీ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో యూపిజన్ ఇండియా రీజనల్ వాలంటరీ అవార్డును అందుకుంది. 2012లో హైదరాబాద్ డెక్కన్ ప్రాంత రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ రోటరీ వొకేషనల్ అవార్డును అందజేసింది. ఇవే కాకుండా జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలన్నింటినో అందుకుంది. 2005 దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న మౌలిక, శాశ్వత సదుపాయాలకు ప్రభుత్వేతర భద్రత కీలకమైన అంశంగా మారింది. అయితే పెరుగుతున్న నిరుద్యోగ సమస్యకు ఆ దిశలో పరిష్కారానికి పూనుకున్నారు జిఎంఆర్. ఫలితంగా వేలాది మందికి ఉపాధి కల్పించారు. అదే బెంగళూరు దగ్గరలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఏర్పాటైన రక్షా అకాడమీ. ప్రపంచ శ్రేణి భద్రతా సదుపాయాల ఈ సంస్థ 9001-2008 ధృవీకరణను సొంతం చేసుకుంది. ఈ సంస్థ గ్రామీణ యువతకు సమీకృత భద్రతా సేవల్లో ఉచితంగా శిక్షణనిస్తోంది. శిక్షణ పూర్తయిన వారికి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని జిఎంఆర్ గ్రూప్ సంస్థల్లోనే కాకుండా ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఈ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఏం కావాలంటే ఒకటి విలువలు పెట్టుకోవాలి. మనం పెరుగుతున్న కొలది మనలో వినయం పెరగాలి, కానీ ఇది అవ్వకూడదు. హ్యూమిలిటీ అది ఫండమెంటల్ ఫౌండేషన్ ఫర్ ఎనీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఒక్కసారి గర్వం వచ్చిందంటే అది కెరియర్లో కానీ లేకపోతే డబ్బు సంపాదనలో కానీ ఒకసారి మనకు గర్వం వచ్చిందంటే మనకి ఎదురువాడు చెప్పింది మనకి అర్థం అవ్వదు, మనం వినాలని ఎదురు ఉండదు. లెర్నింగ్ ఎప్పుడైతే మనకి లిజనింగ్ కెపాసిటీ లేదో లెర్నింగ్ అవ్వదు. ద హ్యూమిలిటీ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ వాల్యూస్. ఇది దట్ ఈస్ వన్ హ్యూమిలిటీ అండ్ లెర్నింగ్ అండ్ ఎంబ్రాస్ ద చేంజ్. ఏది మనం జరుగుతున్నా కూడా మన కాలం జరుగుతున్న కొద్ది లాట్ ఆఫ్ మార్పులు జరుగుతుంటాయి. దాన్ని మనం నేర్చుకొని అమలుపరచాలి. దట్ ఈస్ కాల్డ్ ఎంబ్రాస్ చేంజ్. అల్టిమేట్లీ యూ హేవ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. Once a very good leader, they say good entrepreneur, a spirituality based leadership is important for today. That is a sustainable way. Continuous sustainable way unte maatram spirituality leadership untundi. Spiritual leadership vachina emuntante spirituality valla it gives a harmony in the body, mind and soul. You can take a right decisions in the right time. I think these are the very important for any entrepreneur. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో ఢిల్లీ జట్టును వేలంలో దక్కించుకోవడం ద్వారా జిఎంఆర్ గ్రూప్ క్రీడా రంగంలోకి అడుగుపెట్టింది. ఢిల్లీ విమానాశ్రయాన్ని ఆధునికీకరించి పునర్నిర్మించే పనిని చేపట్టడంతోనే జిఎంఆర్ దేశ రాజధానిలో అడుగుపెట్టింది. ఢిల్లీ ఐపీఎల్ జట్టును దక్కించుకుని దేశ రాజధాని పరిసరాల్లో సామాజిక ఆస్తులను నిర్మించాలనే తన నిబద్ధతను దీని ద్వారా మరోసారి చాటుకున్నారు జిఎంఆర్. జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. వ్యాపారంలో కుటుంబ అనుబంధాలుండాలి, కుటుంబంలో వ్యాపార విలువలు, సమాజం పట్ల బాధ్యత ఉండాలి అంటారు జిఎంఆర్. అనడమే కాదు, ఆచరించి చూపించారు.
తాను ప్రారంభించిన వ్యాపార సామాజిక కార్యక్రమాలకు భవిష్యత్తులో ఏ కారణంగానైనా అవరోధాలు కలగకూడదు అన్న లక్ష్యంతో తరాలు మారినా ఆచరణ ఒక్కటే ఉండాలని నిర్ణయించారు. అదే ఆయన ఏర్పాటు చేసుకున్న కుటుంబ రాజ్యాంగం. భారతీయ కుటుంబ రాజ్యాంగాల్లో ఇదే అత్యంత సమగ్రమైంది. దీన్ని లండన్కి చెందిన పీటర్ లీచ్ అనే నిపుణుడితో రూపొందించారు. మనం చేసే సంస్థని మనం శాశ్వతంగా ఉండాలి. ఈ శాశ్వతంగా సంస్థ ఉండాలంటే చాలా ఇంపార్టెంట్ కార్పొరేట్ గవర్నెన్స్. కార్పొరేట్ గవర్నెన్స్ కావాలంటే దానికి ఫ్యామిలీ గవర్నెన్స్ కావాలి. ఫ్యామిలీ గవర్నెన్స్ లేకపోతే మాత్రం కార్పొరేట్ గవర్నెన్స్ మనకి జరగదు. అది అంచేత మేము ఫస్ట్ టైము ఈ ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ని మేము స్టార్ట్ చేసి ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్మోస్ట్ మై ఫ్యామిలీ మెంబర్స్ 8 మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుని ఈ ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ చేశాము. ఆ ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ స్పెల్స్ అవుట్ ది ఫ్యామిలీ గవర్నెన్స్. ఆ ఫ్యామిలీ గవర్నెన్స్ ఉంటే కానీ కార్పొరేట్ గవర్నెన్స్ రాదు. ఈ కార్పొరేట్ గవర్నెన్స్ బిల్డ్ చేయడానికి వి టేక్ 6 స్టెప్స్. కార్పొరేట్ గవర్నెన్స్ రావాలంటే పీపుల్, ప్రాసెస్, టెక్నాలజీ అండ్ గవర్నెన్స్. దిస్ ఇస్ ద ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్కి కావాల్సిన ఈ 4ది. సొంత సంస్థే అయిన కుటుంబ సభ్యులు కూడా విద్యార్హతలు, వృత్తి నైపుణ్యాలను బట్టే ఉద్యోగం పొందుతారన్నమాట. సంస్థ చైర్మన్గా కుటుంబ సభ్యుల్లోంచి ఒకరిని ఎన్నుకుంటారు. పదవీ విరమణ వయస్సు 70 ఏళ్లు. స్వచ్ఛందంగా వైదొలిగే అవకాశం ఉంది. 3 నెలలకొకసారి జరిగే సమావేశంలో పారదర్శకమైన చర్చ జరుగుతుంది. వివిధ అంశాలపై అభిప్రాయ భేదాలుంటే తొలగించుకుంటారు. కుటుంబంలో ఫ్యామిలీ కౌన్సిల్, ఫ్యామిలీ బిజినెస్ ఫోరం, నాన్ బిజినెస్ ఫ్యామిలీ ఫోరం అనే 3 ప్రత్యేక విభాగాలున్నాయి. మొదటిది అందరూ కుటుంబ సభ్యులు పాల్గొనే వేదిక. రెండోది వ్యాపార సంబంధ విషయాలు చర్చిస్తుంది. ఇక మూడవది వ్యాపారంలో క్రియాశీలకంగా లేని కుటుంబ సభ్యుల విద్యా వ్యాపార సంబంధాలకు, బంధాలకు, భావోద్వేగాలకు సంబంధించినది. జిఎంఆర్ గ్రూప్ ఈరోజు ఈ స్టేజ్ మేము అక్కడ నుండి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చామంటే మాకు బ్యాక్గ్రౌండ్ కానీ లేదా అంటే మా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమీ లేదు. అండ్ లాస్ట్ 30 years జర్నీలో ఇవి చూసుకుంటే వితౌట్ ఎనీ పొలిటికల్ సపోర్ట్, వితౌట్ ఎనీథింగ్ వీ కమ్. 15 years బ్యాక్ వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ డిబేట్. వాట్ బ్రాట్ టు దిస్ స్టేజ్? ద లక్క, అదృష్టమా, లేకపోతే ఎవరా ఏంటని ఒక డిబేట్ చేసుకున్నాం అందరూ. ఆల్మోస్ట్ ఒక 3 days చేసిన తర్వాత ఇప్పుడే కోర్ టీమ్. దాన్ని సంవత్సరం తర్వాత అందరూ డిబేట్ చేసిన తర్వాత అయితే మనకి ఈ స్టేజ్ తీసుకోవడానికి ఏది కారణం? ఈ కారణం ఏంటంటే మన వాల్యూస్. మనకి ఆ వాల్యూస్ ఏంటి అని రకరకాలు ఇచ్చేసిన తర్వాత అల్టిమేట్గా ద 7 values బ్రాట్ టు ది స్టేజ్. అది హ్యూమిలిటీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, డెలివర్ ద ప్రామిస్, రెస్పెక్ట్ ఫర్ ఇండివిజువల్స్, టీమ్ వర్క్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, లెర్నింగ్ at every stage, learning. These are the 7 values and our attitude, positive attitude. Then ఆ యాటిట్యూడ్ తోని మనం చేసుకొని మనం బిల్డ్ చేసాం. అంటే ఆ పాజిటివ్ యాటిట్యూడ్, నెక్స్ట్ అవర్ 7 values, దిస్ ఈస్ బ్రాట్ టు దిస్ స్టేజ్. జిఎంఆర్ సేవా పరంపరలో అతి ముఖ్యమైన మరో విశిష్టమైన కార్యక్రమం అన్నదానం, వస్త్రదానాలు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి జిఎంఆర్ తన స్వంత ఊరు రాజాంలో ఏకంగా దాదాపు 40,000 మంది సాధువులకు, పేదలకు అన్న వస్త్రదానాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం ఆయన జీవితంలోనే అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఈ సందర్భంగా వరలక్ష్మి ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలను సమీక్షించి కావలసిన సలహాలు, సూచనలు చేస్తారు జిఎంఆర్. అందులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తారు. 2012 కార్పొరేట్ సేవా రంగానికి ఆదర్శంగా నిలిచి స్ఫూర్తి నింపిన సంఘటన అది. వరలక్ష్మి ఫౌండేషన్ సేవా కార్యక్రమాల నిర్వహణకు జిఎంఆర్ ఏకంగా 1,540 కోట్ల రూపాయల విరాళంగా ఇవ్వడం. దాంతో ఆయన ప్రపంచ ప్రఖ్యాత కార్పొరేట్ సేవా దిగ్గజాలు బిల్ గేట్స్, వారెన్ బఫెట్ సరసన నిలిచారు. లైఫ్లో దెర్ ఇస్ 3 people are my role models. One is by building the business, Dhirubhai Ambani, because he thinks on the abundance. He works out in abundance platform.
anything we can do at platform. He has got such a strong will, and nothing is impossible. That is a very good inspiration for me as a Dhirubhai Ambani. Second is to building the institution Ratan Tata. The way he has built the institution after taking the ఆయన తీసుకున్న తర్వాత, the way he is worked out Ratan Tata, that is a very great inspire for the building the institution. Societyకి ఇచ్చిన దానికిను like Bill Gates, వారన్ బఫే, దీస్ ఆర్ ది 2 people for giving back to the society. వాళ్ళు మొత్తం ఏమాత్రం ఆశించకుండా మొత్తం వాళ్ళొక్క దేన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు సొసైటీకి ఇచ్చేస్తున్నారు. అదొక్క దట్ ఈస్ ఇన్స్పైర్డ్ ఫర్ మీ. దట్స్ వై నేను నా యొక్క షేరు నా ఫౌండేషన్కి నేను చేయడానికి కూడా అదొక రీజను. దిస్ ఈస్ ద 3 people building the assets, building the institution, give back to the society. These are the 4 leaders is my role models for me. I am always looking towards them. వ్యక్తిగతంగా జిఎంఆర్ కుటుంబం విషయానికొస్తే ఆయనకు 2 కుమారులు, 1 కుమార్తె. అల్లుడు శ్రీనివాస్ బొమ్మిడాల మొదటి నుంచి జిఎంఆర్కు అన్ని విషయాల్లో అండగా నిలుస్తూ వస్తున్నారు. ఆయన ప్రస్తుతం జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కి బిజినెస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. పెద్ద కుమారుడు జిబిఎస్ రాజు ఎనర్జీ రంగాలకు బిజినెస్ చైర్మన్ గా ఉన్నారు. జిఎంఆర్ చిన్న కుమారుడు గ్రంథి కిరణ్ కుమార్ హైవేస్ అర్బన్ ఇన్ఫ్రా రంగాలకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే జిఎంఆర్ మిత్రుడు బివిఎన్ రావు కార్పొరేట్ రంగ బిజినెస్ చైర్మన్ గాను, పిఎం కుమార్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అండ్ గవర్నెన్స్ రంగాల బిజినెస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. GMR Group is headed by GMR Holding Group. That is what we call GMR Holding Board. దాని కింద GMR Infrastructure Limited, దాని కింద 3 verticals, GMR Airports Limited, GMR Energy Limited, GMR Highways Limited. Major decisions, strategy, future annual operating plans, and all decisions will come to the GMR Holding Board. GMR Holding Board lo family members 4 business chairmen unnaru. One business chairman, my son-in-law, he holds the business chairman for airports. My eldest son, he looks after the GMR Energy. He is the business chairman of Energy. Younger son, GMR business chairman of Highways. And one of my friend is the GMR for Corporate Services. He is business chairman of Corporate Services. One of the professional for he is heading the business chairman for the Corporate Center of Excellency. ఈ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా there is independent directors కూడా బోర్డులో ఉన్నారు. Any decisions combinedly will take a decision on the GMR holding board లో ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇండివిజువల్స్ కూడా we debate, will review and take a decision. నేను పర్సనల్గా ఏ డిసిషన్ తీసుకోను. ఎనీ బిడ్డింగ్ చేయాలన్నా, ప్రాజెక్ట్ ఎనీ బిడ్డింగ్ చేయాలన్నా, ఫ్యూచర్ స్ట్రాటజీ చేయాలన్నా కూడా, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేయాలన్నా కూడా అన్నీ కూడా GMR హోల్డింగ్ బోర్డు వస్తుంది. ఎవ్రీ వీక్ GMR హోల్డింగ్ బోర్డు మీట్ అవుతుంది. ప్రపంచంలోనే భారతదేశం అత్యున్నత స్థానంలో నిలబడడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో జిఎంఆర్ గ్రూప్ తన వంతు సాయాన్ని అందిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ జాతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కలలు కంటోంది జిఎంఆర్ గ్రూప్. వారి కల సాకారం కావాలి. ప్రపంచ అభివృద్ధి చిత్రపటంలో మన దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో నిలపడానికి అహర్నిశలు కృషి చేస్తోన్న జిఎంఆర్ వైనం ముందు తరాలకు మార్గదర్శనం. నా జీవితంలోని 4 ఇన్సిడెంట్లు చెప్పొచ్చు నేను. ఒకటి, సొంత ఊర్లో జూట్ మిల్ స్టార్ట్ చేసి 500 మంది వర్కర్స్కి జాబ్ చేసి వాళ్ళందరూ ఇది ఉన్నప్పుడు ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ 2, ఢిల్లీ ఎయిర్పోర్టు ఇనాగ్రేట్ చేసినప్పుడు అది అంత సక్సెస్ఫుల్గా 37 నెలల్లో కట్టి దాని దేశానికి ఒక నేమ్ తీసుకొచ్చి అది భగవంతుడు అవకాశం ఇచ్చిన ఢిల్లీ ఎయిర్పోర్టుకు ఆ రోజు 2వది ఇది. 3, నేను ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ రాసి అందరూ దాని సంతకం పెట్టి మొత్తం ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేట్ చేసి ఆ ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ ఉంది, దాన్ని అందరూ చేసి దాన్ని అందరూ అమలుపరుస్తున్నారు. అది రాసినప్పుడు నేను ఎంతో 3వది. 4వది నా యొక్క ఈక్విటీ, ఎందుకంటే 4 మెంబర్స్ మేము, నా ఈక్విటీ నా ఫౌండేషన్ నేను డొనేట్ చేసినప్పుడు అందరూ యాక్సెప్ట్ చేసి
దాన్ని నేను డొనేట్ చేసినప్పుడు దట్ ఈస్ అ 4th మూమెంట్ ఇది. దీస్ ఆర్ ది 4 మూమెంట్స్ మై లైఫ్లో ఈజ్ అ వెరీ హ్యాపీ మూమెంట్స్ అండ్ మై లైఫ్. తన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన సమాజం ఎదుగుదలకు తన వంతు సాయం చేస్తున్నారు జిఎంఆర్. ఆయన అడుగుపెట్టి విఫలమైన ఏ రంగమూ లేదు. ఆయన పట్టిందల్లా బంగారమే. భగవంతుడు మనకు అవకాశం ఇచ్చారు. అవకాశం ఈ దేశానికి చేయడానికి అవకాశం ఇచ్చారు, వాటి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ నేను అన్ని రకాలుగా చూసుకుంటే నేను ఎంతో తృప్తిగా ఎంతో దీని ఉంది. ఏదో క్రియేట్ చేశాం, నా తదనంతం పేరు నిలబడి ఎంతో మనకి క్రియేట్ చేసాం. ఈ తదనంతం ఇంకా నేను సొసైటీకి చేయాలని, మనం పెరుగుతున్న కొలిది మనకి ఎన్ని ఛాలెంజ్ వచ్చినా కూడా మనం స్ట్రెస్ అవ్వకుండా బ్యాలెన్స్గా డిసిషన్ తీసుకోవడం, దట్ ఈస్ గివెన్ ఎట్ ఎవ్రీ స్టేజ్ లెర్నింగ్ చేసుకుని భగవంతుడు నాకు కంప్లీట్గా హ్యూమన్ బీయింగ్గా నాకు అవకాశం చేశారు. అది స్టిల్ ఇంకా లాట్ ఆఫ్ చేయవలసి ఉంది మన జీవితంలోనే. దాన్ని ఎక్కడ తృప్తి పడకుండా అంటిల్ యూ గో టు గ్రేవ్ యార్డ్, గో టు వర్క్ ఫర్ ది కంట్రీ అండ్ సొసైటీ. నిజంగానే నేను నా భగవంతుడికి, నేను సంఘానికి, దేశానికి, నెక్స్ట్ నా కుటుంబ సభ్యులకి, పర్టికులర్ మా వైఫ్కి, మా వరలక్ష్మికి అండ్ మా ఫాదర్ మదర్ నన్ను ఈ విధంగా చేసేందుకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వ్యక్తిగా, వ్యాపారవేత్తగా ఆయన విజయ రహస్యం విలువలకు కట్టుబడి ఉండడం, సామాజిక బాధ్యతను మరచిపోకపోవడం. ఈ లక్షణాలే గ్రంథి మల్లికార్జునరావుని ఒక విశిష్ట వ్యక్తిగా, అంతర్జాతీయ స్థాయి శక్తిగా నిలబెట్టాయి. అందుకే ఇప్పుడు జిఎంఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక బ్రాండ్. తిరుగులేని విలువలున్న ఆదర్శవంతమైన బ్రాండ్ జిఎంఆర్.